హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటాను. నేనైతే ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. ఎందుకంటే తను 9 నవరాత్రుల వారాహి అమ్మవారి పూజ అయితే చేసింది. ఇంకా పూజ 9 రోజులు కంప్లీట్ అయ్యాక వాయనం అనేది ఇస్తారు కదా, సో అందుకని నన్ను అయితే పిలిచిందనమాట. ఇదే అన్నమాట అమ్మవారి ఫోటో, వారాహి అమ్మవారు. కందదీపం అయితే పెట్టేసింది మా ఫ్రెండ్. ఇంకా 9 రోజులు రకరకాల దీపాలు పెట్టాలి అసలైతే. ఫస్ట్ రోజు ఒకలాగా, సెకండ్ రోజు ఒకలాగా, అలా 9 నవరాత్రులు 9 రకాల దీపాలు పెట్టాలి, 9 రకాల నైవేద్యాలు చేయాలి. అవన్నీ అయితే కంప్లీట్ చేసింది. ఇంకా 9వ రోజు శుక్రవారం వచ్చిందని చెప్పి ఆ రోజైతే అమ్మవారి పటాన్ని కదిలియొద్దు, ఇంకా మళ్ళీ తెల్లారి కదిలించిందనమాట శనివారము. అప్పటికి 10 రోజులు అవుతుంది. 10వ నాడు ఇంకా వాయనం అయితే ఇచ్చింది. ఇంటికి వచ్చిన వారు దేవతలో సమానం అనుకొని మనమైతే పసుపు బొట్టు ఇవ్వాలి. సో తను నాకు కూడా పసుపు పెట్టి ఇంకా బొట్టు అయితే పెట్టింది. తర్వాతకి నేను కూడా పెట్టాను. మళ్ళీ గంధం కూడా ఇచ్చిందనమాట నాకు. ఎవరైనా ఇలా ఫస్ట్ మన ఇంటికి వచ్చినప్పుడు మనమైతే ఫస్ట్ వాళ్ళకైతే పసుపు బొట్టు ఇవ్వాలి, తప్పకుండా మర్చిపోకుండా ఇవ్వాలన్నమాట. చూడండి, ఈ కుంకుమ అయితే తను వారాహి అమ్మవారికి కుంకుమార్చన చేసిన బొట్టు అన్నమాట. ఇంకా నేనైతే ఆ బొట్టునైతే తీసుకున్నాను. చాలా అదృష్టం ఉండాలి అసలు వారాహి అమ్మవారి పూజ చేయాలంటే. చాలా ఓపిక కూడా ఉండాలండి అసలు. చూడండి, నేను తీసేసుకున్నా. ఇంకా వీడియో తీయడానికి ఎవరు లేరు. ఇంకా ట్రైప్యాడ్ కూడా నేనైతే తీసుకెళ్ళలేదు, అందుకని అట్లనే చూసామన్నమాట. కాసేపు ఒక క్లిప్ తీసుకోవచ్చు స్క్రీన్ షాట్ అని చెప్పి. పూలు, తమలపాకు, ఒక్క ఒక అట్టిపండు, జాకెట్ ముక్క ఇచ్చింది. బ్యాంగిల్స్ కూడా ఇచ్చింది. అమ్మవారికి దండగుచ్చి వేసిన బ్యాంగిల్స్ కూడా ఇచ్చింది. ఇంకా నేను వాయనం ఇవ్వగానే ఎమ్మటే అమ్మవారికి పెట్టినవన్నీ తీసుకొని నేనైతే పెట్టేసుకున్నాను. పూలు, గాజులు తీసుకున్నాను. ఇంకా నేను గాజులు అయితే నేను తననే వేయమని చెప్పాను. ఇంకా తన చేతితో వేయించుకుంటే మంచిగా ఉంటుందని చెప్పి నేనైతే తనతోని వేయించుకున్నాను. 9 రోజులు పూజ చేయాలంటే ఓపిక ఉండాలండి మనకైనా సరే. అందులో వారాహి అమ్మవారికి పూజ చేయాలంటే చాలా నిష్టగా చేయాలి, ఏం మిస్టేక్స్ కూడా చేయొద్దు. తను చాలా ఇయర్స్ నుంచి చేస్తుందంట, కానీ ఈ ఇయరే ఫస్ట్ టైం వాయనం ఇవ్వడము. ఇన్ని ఇయర్స్ నుంచి ఎప్పుడు ఇవ్వలేదు. తను కూడా ఫస్ట్ టైం కదా, కొన్ని మిస్టేక్స్ ఉంటే అయితే మీరు చెప్పండి, మేము ఆ మిస్టేక్స్ని అయితే క్లియర్ చేసుకుంటాము నెక్స్ట్ టైము. ఎంతమంది వారాహి అమ్మవారి పూజ చేసిర్రో కూడా నాకైతే కింద కామెంట్ చేయండి, ఓకేనా? నిమ్మకాయ దండ కూడా కుచ్చి వేయాలని అనుకుంది అమ్మవారికి అయితే, కాకపోతే ఫోటో బ్యాలెన్స్ ఆపుద్దో లేదో అని కొంచెం భయపడి సైడ్కి అయితే నిమ్మకాయలు పెట్టేసింది. ఇంకా నేనైతే వాయనం తీసేసుకున్నాను. నేను డైలీ ఎక్కడ చేస్తానో లైవ్ చూపిస్తాను చూడండి, అక్కడ మిషన్ ఉంది కదా, దాని వెనకాలనే అనమాట నేను చేసేది. ఇంకా అమ్మవారికి అయితే మా ఫ్రెండ్ చీర తెచ్చింది, చీరనైతే పెట్టేసింది. నైవేద్యం ఏమేమి చేసిందో చూపిస్తాను చూడండి. రవ్వ కేసరి చేసింది. ఇంకా టైం కుదరలేదు తనకి, పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా. ఆలుగడ్డ, చపాతి, రైసు చేసింది. ఇంకా నా కోసం అయితే రవ్వనైతే వేసి ఇచ్చింది, కొంచెం బెల్లం రవ్వ. వారాహి అమ్మవారికి బెల్లంతో చేసిన నైవేద్యాలు చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట. సో అందుకని బెల్లంతో చేసింది. ఇదే అన్నమాట తెచ్చింది చీర మా ఫ్రెండు. ఇంకా నేనైతే నైవేద్యం అయితే తీసుకున్నాను. నేను అక్కడే అనమాట లైవ్ చేసేది రోజు, వెనకంగా మిషన్ ఓపిస్తుంది కదా, అక్కడే కూర్చొని నేను లైవ్ చేస్తాను. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఏదైనా అమ్మవారికి పెట్టిన నైవేద్యం టేస్ట్ చేసి చాలా తీయగా అనిపిస్తుంది కదా, సో అట్లనే ఉంది. ఇంకా నేనైతే మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి మా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు, ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి, అక్కడికి వెళ్ళాలి. ఇంకా నేనైతే వెళ్తున్నా. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి ప్లీజ్. బాయ్ ఇంకా అందరికీ.